ఓటు రాజ్యాంగం ప్రజలకిచ్చిన ఒక వజ్రాయుధం. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వెన్నుముక. అలాంటి ఒక ఓటును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకొని తమను పాలించే వారికి పాలన పగ్గాలు అందించే ఒక అద్భుత అవకాశం. అలాంటి ఎన్నికలకు ఇప్పుడు ఈవీఎం అనేది ఒక గుండెకాయ లాంటిది. కానీ ఇప్పుడు ఆ ఈవీఎంని మ్యానిపులేట్ చేయొచ్చని, అలా చేసి అధికార పగ్గాలు చేజిక్కించుకోవచ్చన్న వాదనలు మొదలయ్యాయి. మరి నిజంగా ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా? ఈ వాదనలో నిజమెంత, అబద్ధం ఎంత? అసలు ఈ ఈవీఎం హ్యాక్ పంచాయతీ ఎప్పటి నుంచో నడుస్తోంది. బట్ లేటెస్ట్గా గట్టిగా ప్రజల్లో చర్చ నడిచేందుకు కారణం శివసేన ఎంపీ రవీంద్ర వైఖర్ బావమరిది మంగేష్ మండిల్కర్ ఫోన్. ఎస్, ఆ ఫోన్ వల్లే ఇప్పుడు మనం ఈ టాపిక్పై డిస్కస్ చేసుకుంటున్నాం. ఇదంతా జరిగింది కౌంటింగ్ రోజు. ఆ రోజు ఏం జరిగిందంటే, కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎంను అన్లాక్ చేసేందుకు ఈ పండిల్కర్ ఫోన్ను ఎలక్షన్ కమిషన్ సిబ్బంది ఒకరు వినియోగించారు. ఆ ఫోన్కు వచ్చిన వన్ టైం పాస్వర్డ్ అంటే ఓటీపీని యూజ్ చేసి ఈవీఎంను తెరిచారు. ఇది కౌంటింగ్ రోజు వచ్చిన ఆరోపణ. అయితే ఈ ఎన్నికల్లో రవీంద్ర వైఖర్ జస్ట్ 48 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు. అందుకే ఈవీఎం హ్యాక్ అయిందన్న ఆరోపణలకు బలం చేకూరింది. ఈవీఎంను హ్యాక్ చేయవచ్చనే ప్రచారం మొదలైంది. ఈ పంచాయతీ ఇలా నడుస్తున్న సమయంలో ప్రపంచ కుబేరుడు, వ్యాపారవేత్త అయిన ఎలాన్ మస్క్ ఒక కామెంట్ చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు, ఏఐ సాయంతో ఈ పనిని చాలా ఈజీగా చేయొచ్చు అంటూ ఒక సంచలన వ్యాఖ్య చేశాడు అతను. మరి మస్క్కు నిజంగా ఈవీఎంల గురించి తెలిసి అన్నారో, లేక తెలియక కంపెనీని ఇండియాలో లాంచ్ చేయడానికి ఎక్కువ కండిషన్లు పెడుతున్నారన్న కోపంతో అన్నారో తెలియదు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. నిజానికి మస్క్ చేసిన వ్యాఖ్యల్లో ప్యూర్టోరికోలో జరిగిన ఎలక్షన్స్కు సంబంధించి చేసినట్టుగా అనిపిస్తుంది ఆయన చేసినటువంటి కాంటెక్స్ట్. అసలు ఈ ఈవీఎంలను తొలగించి పేపర్ బ్యాలెట్లను తిరిగి తీసుకురావాలన్నారు అతను. ఓవైపు హ్యాకింగ్ ఆరోపణలు, మరోవైపు మస్క్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇంకేముంది, రచ్చ మొదలైంది. అసలు హ్యాకింగ్ వల్లే బీజేపీ గెలిచిందన్న ఆరోపణలు మొదలయ్యాయి. దేశ ప్రజలకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలనే డిమాండ్లు మొదలయ్యాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈవీఎంలపై కామెంట్స్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇండియాలో ఈవీఎంలు బ్లాక్ బాక్స్ లాంటివి. వాటిని పరిశీలించడానికి ఎవరిని అనుమతించరు. వ్యవస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఒక అబద్ధంగా మిగిలిపోతుందన్నారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా ఈవీఎంలపై ప్రజలకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. लोकतंत्र में कहीं कोई सवाल या कोई शक पैदा हो तो उसका शक दूर होना चाहिए या नहीं, या उस सवाल का जवाब मिलना चाहिए या नहीं, अगर लोकतंत्र है तो। यही सवाल या शक लगातार लोकतंत्र के अंदर ईवीएम पर उठ रहा है। एलन मस्क के एक ट्वीट ने दोबारा से ईवीएम को चर्चा के केंद्र में लाकर रख दिया है। और उसी के साथ जब उनका बयान आता है ईवीएम के ऊपर कि ईवीएम में दिया गया आपका एक एक कीमती वोट हैक हो सकता है, उसे चुराया जा सकता है, उसे मैनिपुलेट किया जा सकता है। और ऐसे में खबर आती है कि मुंबई में शिवसेना के एक उम्मीदवार जो जीते हैं, अब सांसद हैं, वो मात्र कुछ वोटों से जीत पाए क्योंकि उनके मोबाइल से कहीं ना कहीं ईवीएम कनेक्ट थी और एक ओटीपी नंबर से उन्होंने उसको जो है परिणामों को बदलकर अपने फेवर में लिया है। ये बड़ी एक रिपोर्ट आती है। मुंबई में एफआईआर भी दर्ज हो गई, जांच शुरू हो चुकी है। मुंबई में किसकी सरकार है महाराष्ट्र में बताने की जरूरत नहीं है। तो आप नहीं कह सकते एफआईआर झूठी है, जांच गलत हो रही है। जांच अभी पूरी नहीं हुई। केंद्रीय मंत्री भाजपा के अभी से क्लीन चिट दे रहे हैं। मुख्य चुनाव आयोग पूरी तरह से अभी भी खामोश जो है वो बरकरार की हुई है। उम्मीद की जाती है कि कोई भी क्लीन चिट देने से पहले चुनाव आयोग निष्पक्षता से जो एफआईआर हुई है जांच को होने दें। लेकिन अगर आप जब पहले ही जांच से पहले नतीजे पर पहुंचकर ये कह दें कि किसी तरह की कोई हेराफेरी हुई ही नहीं है, जांच से पहले ही कह दें, तो दाल में कुछ काला दिखता है। అయితే దీనిపై బీజేపీ నేతల వర్షన్ మాత్రం మరోలా ఉంది. అసలు ఈవీఎం అనేది ఏ డివైస్తో కనెక్ట్ అయి ఉండదంటున్నారు. ఈ విషయం కాంగ్రెస్ నేతలకు కూడా తెలుసని, కానీ ప్రజలను కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ గెలిచిన చోట్ల ఈవీఎంలు బాగా పనిచేశాయి, ఓడిన చోట మాత్రమే హ్యాక్ అయ్యాయా అంటూ రివర్స్ అటాక్ చేస్తూ ఉన్నారు. ईवीएम तो किसी डिवाइस से कनेक्टेड ही नहीं होता, वो स्टैंड एलोन डिवाइस होता है, तो उसको कैसे कोई छेड़छाड़ कर सकता है? ये तो राहुल गांधी जैसे ही जिनको लगता है हमें नोबेल प्राइज मिलना चाहिए, अब जिस तरह की वो खोजें कर रहे हैं, तो ये साफ तरह से एक हारे हुए व्यक्ति की लास्ट कोशिश लगती है वो देश का ध्यान भटकाने के लिए। ईवीएम गलत था तो राहुल गांधी कैसे जीत गए? ईवीएम गलत था तो इनकी कर्नाटका में, हिमाचल में कैसे सरकारें हैं, पंजाब में आम आदमी पार्टी की सरकार कैसे, दिल्ली में आम आदमी की पार्टी की सरकार कैसे, तृणमूल कांग्रेस वेस्ट बंगाल में कैसे? तो कन्वीनियंस की राजनीति करना छोड़िए राहुल गांधी। जब आप जीतते हैं तो ईवीएम ठीक हो जाता है, और जहां आपको शक होता है, आपको नैरेटिव बदलना होता है, तो ईवीएम पर प्रश्न ये ना चलेगा। ఇవి పార్టీల వాదన, ఎవరి వాదన వారిదే. కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చెబుతుంది? ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇదంతా
చేసేది. ఈవీఎంలను మెయింటైన్ చేయాలన్నా లేదంటే ఎలక్షన్ నిర్వహించాలన్నా ఎలక్షన్ కమిషనే చేస్తుంది. కాబట్టి ఈవీఎంలపై ఎలక్షన్ కమిషన్ ఏం స్టేట్మెంట్ ఇచ్చింది? మహారాష్ట్రలో వచ్చిన ఈవీఎం హ్యాక్పై ఈసీ స్పందించిందా? ఇలా అనేక ప్రశ్నలు వస్తాయి. కానీ వీటికి సమాధానం ఇచ్చింది ఎన్నికల కమిషన్. सो यहाँ इलेक्शन डिपार्टमेंट की तरफ से हमें ये कहना है कि ईवीएम के लिए कोई अनलॉकिंग के लिए ओटीपी नहीं आता है. ईवीएम ये एक स्टैंड अलोन डिवाइस है, उसमें कोई वायर्ड और वायरलेस कम्युनिकेशन का कोई प्रोविजन है ही नहीं. सो जो न्यूज है वो गलत न्यूज है और किसी भी आधारहीन न्यूज है without any verification. In fact, other day some reporter from Midday, I think the same one who has, I tried explaining him that it is no way related, कि मोबाइल से कुछ नहीं होता है. इट्स जो काउंटिंग प्रोसीजर होता है वो रिजल्ट सेक्शन में प्रेस जो बटन होता है रिजल्ट बटन वो प्रेस करने के बाद ही डिस्प्ले होता है और वो पोल डे को जब ईवीएम सील होता है तब पोलिंग एजेंट्स भी होते हैं काफी, और काउंटिंग के दिन भी जब रिजल्ट सेक्शन प्रेस होता है काउंटिंग एजेंट्स होते हैं. सो इलेक्शन कमीशन की अपनी एक प्रोसीजर है, सेट सिस्टम ऑफ प्रोसीजर है, प्रोटोकॉल्स है, वो पूरी तरह से फॉलो करके ही ये काउंटिंग हुआ है. सो ये गलत न्यूज के लिए हमने जो कंसर्न न्यूज़पेपर है उनको सेक्शन 499 और 505 के नोटिस इशू किए हैं आज. ఈసీ చెబుతుంది ఏంటంటే ఈవీఎం అనేది స్టాండ్ అలోన్ డివైస్, అంటే ఎలాంటి నెట్వర్క్ కనెక్ట్ అయి ఉండదు, ఇట్ సెల్ఫ్ అంటే దానికి అదే వర్క్ చేస్తుంది. సో బయట నుంచి ఏ విధంగా ఆ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయలేదు, ఏం చేసినా ఫిజికల్గానే చేయాలి. అలా చేయాలంటే ఈసీ సిబ్బంది, పార్టీ నేతలు, ఏజెంట్ల ముందు జరగాలి. ఎందుకంటే ఎలక్షన్ వ్యవహారం అంతా వాళ్ళ ముందు జరుగుతుంది. అలా చేయడం కుదరదు. కాబట్టి ఈవీఎం హ్యాక్ అనేది రాజకీయ విమర్శలు చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదని ఈసీ చెబుతోంది. మరి మస్క్ చేస్తున్న ఆరోపణల మాట ఏంటి? నిజానికి అమెరికా మరికొన్ని దేశాల్లో వాడి ఈవీఎంలు వేరు, మన ఇండియాలో వినియోగించే ఈవీఎంలు వేరు. ఎందుకంటే అమెరికాలో కంప్యూటర్ ప్లాట్ఫామ్స్ను వాడి ఇంటర్నెట్ కనెక్టెడ్ ఈవీఎంలను తయారు చేస్తారు. వీటిని రీప్రోగ్రామ్ చేసే ఛాన్స్ కూడా ఉంది, కానీ అది కూడా చాలా కష్టం. కానీ ఇండియాలో వాడి ఈవీఎంలు ఏ నెట్వర్క్తో కూడా కనెక్ట్ అయ్యి ఉండవు, వాటికి అవే పనిచేస్తాయి. ఇంటర్నెట్ కానీ బ్లూటూత్, వైఫై, ఫోన్తో కనెక్ట్ అవ్వడం ఇలాంటివి ఏమి లేవు. సో రీప్రోగ్రామ్ చేసే అవకాశం ఉండదు. ఒకసారి తయారు చేస్తే ఆ డివైస్ దానికి అదే పనిచేస్తుంది, దానికి వేరే కనెక్టివిటీ ఏమి ఉండదు. అయితే ఈ విషయాలను ఎలక్షన్ కమిషన్ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. మరి ఏకపక్షంగా సమర్థించుకుంటూ ముందుకెళ్లడం కంటే ప్రజలకు క్లారిటీ ఇస్తేనే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో తమ ఓటు వృధా కావడం లేదన్న ఫీల్ ప్రజల్లో ఉంటుంది. అప్పుడే ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరుగుతుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.